మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. 65 ఏళ్లుగా భూములను సాగు చేస్తూ అక్కడి రైతులు ఫలాలు పొందుతున్నారు. కానీ ఆ భూములపై హక్కులు లేకపోవడంతో పట్టాలు ఎప్పుడెప్పుడు వస్తాయో అని తరతరాల నుంచి నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు భూభారతితో వారి కళ్లలో ఆనందం మెరవబోతోంది. సూర్యాపేట జిల్లాలోని ఆ 2 మండలాల్లో సీలింగ్ భూముల సర్వే పూర్తి చేసిన అధికారులు ఈ నెలాఖరు నాటికి పట్టాలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని సాగు చేస్తున్నా వారికి పట్టాలు మాత్రం లేవు. వారసత్వంగా వచ్చిన భూమిపై హక్కుల కోసం తరతరాలుగా సాగిన నిరీక్షణకు భూభారతి చట్టంతో ముగింపు పడబోతోంది. ఇంతకాలంగా చేతిలో పట్టాలేక ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. బ్యాంకు రుణాలు అందక పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఇబ్బందులు పడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలాల్లో పలు గ్రామాల రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న 2960 ఎకరాల సీలింగ్ భూములకు సంబంధించి 1780 మంది రైతులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు అవసరమైన సర్వేను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. మా తాతకు కాలేదు, మా నాయన గారికి కాలేదు, మాకు ఇప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నది కాబట్టి మాకు ఈ పట్టాల వలన మాకు వడ్లు అమ్ముకోవటానికి, లోన్లు తీసుకోవటానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ వలన మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు ప్రయోజనం అన్నిటికీ ఉన్నది సార్. ఇది మేము పిండి బస్తాలు తేవడం కానీ, లోన్ తేవడం కానీ, రేపు పిల్లలకు భవిష్యత్తులో మళ్ళీ పట్టాలు చేయించడం కానీ ప్రతి దానికి వినియోగపడుతుంది అన్నట్టు. ఇది బ్యాంకు లోన్ కానీ, ఏదైనా పంట అమ్ముకుందానికి కానీ, ఏ విషయంలో పట్టాలింది ఏది కావట్లేదు. తెల్ల కాగితం ఉంది. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి అదే తెల్ల కాగితం ఏంటంటే కనీసం మాకు ధరలో లేదు. పోయిన గవర్నమెంట్లో ఏం లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఇప్పుడు పట్టాలు వస్తున్నాయి. మాకు ఈ పట్టాలు వస్తే మాకు సంతోషం అండి. మా తాతగారు అప్పుడు 10 ఎకరాల భూమి కొనడం జరిగింది. అది సీలింగ్ కింద ఉందని పట్టాలు జరగలేదు. ఇప్పుడు పట్టాలు అవుతున్నాయి సార్. మాకు సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తిరిగినాం, కానీ చాలా రోజులు తిరిగినాం, ఇబ్బందులు పడ్డాం. రైతు బంధు రాలేదు. మాకు పిండి కట్టలకు కూడా వడ్లు అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇన్ని రోజులు పట్టాలు కాలేదు సార్. మాకు ఇప్పుడు పట్టాలు కావడం సంతోషంగా ఉంది సార్. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎర్రపహాడ దొరగా పేరొందిన జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో వేలాది ఎకరాలకు పైగా భూములు ఉండేవి. నూతనకల్, మద్దిరాల మండలాల్లోని పలు గ్రామాల్లో జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి సంబంధించిన భూములను రైతులు కొనుగోలు చేసినా తమ పేరున పట్టాలు చేయించుకోలేకపోయారు. 1973లో భూ సంస్కరణలు అమల్లోకి రావడంతో చట్ట ప్రకారం దొర కుటుంబం వద్ద ఉండాల్సిన భూములు మాత్రమే ఉన్నాయి. అప్పటి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు కాలంలో దొర కుటుంబ సభ్యులు పేర్లు రాగా, కాస్తు కాలంలో మాత్రం ఆ భూములు కొనుగోలు చేసిన రైతుల పేర్లు వచ్చాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కాస్తుదారుల పేర్లు తొలగిపోయి సీలింగ్ భూములు కిందకు పోయాయి. రెవెన్యూ అధికారులెవరూ కూడా హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు రైతు భరోసా, రైతు బీమా, బ్యాంకుల నుంచి పంట రుణాలు, యూరియా వంటివి పొందలేకపోయారు. ఆర్డీఓ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు, అన్ని మా భూముల కాడికి వచ్చి చూసిండు. సరే మేము ఆన్లైన్ అన్ని చేస్తాం, మీరు బాధపడకరు అని టైం పెట్టి మాకు ఇప్పుడు అన్ని ఆధారాలు తీసుకుంటూ సార్ కావాలని సంతోషపడుతున్నాం. 55 ఏళ్ళ సంది ఇరుక్కుపోయినాం. భూముల దగ్గరికి ఎంఆర్ఓ గారు ఇలా వచ్చి విజిట్ చేసి వీళ్ళ భూమి పలానా, వీళ్ళ భూమి ఇదా కాదా అని సర్వే చేసి పక్క రైతుల్లో కూడా సూచనలు తీసుకొని ఇంతకుముందు తీసుకున్న దొరవారి కార్డు తీసుకున్న కాగితాలు రాసినది అవి తీసుకొని పంచనామా చేసి ఎవరు భూముల ఆన్ ఫీల్డ్ ఎవరున్నారో రైతు ముఖ్యంగా తెలుసుకొని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ వారు వాళ్ళ పర్యవేక్షణలు చేసి ఇప్పటికీ ఫీల్డ్ చేసి మాకు పట్టాలు అందిస్తున్నందుకు ప్రభుత్వ అధికారులకు కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందుకు మేము చాలా కష్టాలు పడ్డాం. ధరణి వచ్చింది, కేసీఆర్ కాడికి వెళ్ళినాం, అటు వెళ్ళినాం, ఇటు వెళ్ళినాం, కోర్టుకు కూడా వెళ్ళినాం, అది కూడా కాలేదు. తర్వాత ఇప్పుడు భూభారతితోని మాకు చాలా వరకు సాయం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 2 మండలాల్లోని 15 గ్రామాల్లో సర్వే సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారం 16 సర్వే బృందాలతో నెల రోజుల పాటు సర్వే చేయించారు. ఈ సమయంలో సర్వే, రెవెన్యూ బృందాలు రైతుల వద్ద నుంచి తెల్ల కాగితాలపై రాయించుకున్న ఒప్పంద పత్రాలు, ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం పొజిషన్లో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది, ఏ రైతులు సాగు చేస్తున్నారు అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పక్క రైతుల వాంగ్మూలాల ఆధారంగా పంచనామా చేసి టైటిల్, విస్తీర్ణాన్ని ఖరారు చేశారు. మొదట కుటుంబ పెద్దల పేరు మీద పట్టాలను అందించి అనంతరం భూదార్ కార్డులను అందించనున్నారు. అధికారులు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. టోటల్గా మన ఊళ్ళో 82 సర్వే నెంబర్లు ఈ
జన్నారెడ్డికి శ్యామసుందరెడ్డి గారికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నవి. అందులో 482 ఎకరాలకు సంబంధించిన రైతులు ఎదురు చూస్తున్నారు ఈ పట్టాల కోసం. సేద్యం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ రైతులందరి దగ్గర నుంచి కూడా వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే కొనుగోలు చేసినటువంటి పత్రాలు కానివ్వండి, తర్వాత సైడ్ పట్టేదారులు స్టేట్మెంట్స్ కానివ్వండి, పంచనామా కానివ్వండి, మిగతా వాళ్ళ ఆధార్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామంలోనే వారి రైతుల వద్దకే వెళ్ళి మేము సేకరించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చేసినాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. సూర్యాపేట 2 మండలాల్లోని 15 గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న భూములకు 6 దశాబ్దాలకు పైగా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. భూభారతి చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం పరిష్కారం కోసం పకడ్బందీ సర్వే చేపట్టామన్నారు. నివేదిక వివరాలను సర్కారుకు పంపించామని, ఈ నెలాఖరు నాటికి అర్హులైన రైతులందరికీ పట్టాలు ఇవ్వబోతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.